ఆ, వాక్యం కొరకు మన మధ్యలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థిస్తారా? ప్రార్థిస్తే సమయాన్ని చెల్లికి అప్పగిస్తారు. ఓకే అన్న, అందరు తల్లి వంచండి, వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, జంగుల దేవ, మహోన్నతుడ, గొప్ప దేవ, ప్రభా ఈ సాయి రాత్రి కాల సమయాన ప్రభా మేమందరం చేరి వచ్చి మీ నామాన్ని గణపరిచేందుకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచేందుకు ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈనాడు మేము బ్రతుకున్నామంటే, సజీవంగా మిమ్మల్ని స్తుతించగలుగుతున్నామంటే కేవలం మీ కృప చేతనే. ప్రభా మమ్మల్ని సజీలకులో ఉంచి బ్రతికింపజేసినందుకు వందనాలు ప్రభా. సమయంలో ప్రభా మరి ముందుకు వెళ్తుండగా ప్రభా మరి ప్రిస్కిలా సిస్టర్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ ఆత్మ చేత అభిషేకించి వాడుకునండి. మెండైన జ్ఞానం దయచేయండి ప్రభా. మాతో మీరు మాట్లాడండి. గ్రహించే హృదయం వినగలిగే చెవులు మాకు దయచేయమని, మరొక తరుణం దయచేయమని ప్రభా. వచ్చిన వారందరిని బట్టి వందనములు చెల్లించుకుంటూ ప్రభా చక్కటి వర్తమానం విని మేలు పొంది మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ వాక్యాన్ని చక్కగా విని దేవుని బలపడదాం. ఈ రాత్రి మనం అందరం కొంచెం దేవునితో మనం హ్యాపీగా సమయాన్ని గడుపుతాం. ప్రతిరోజు పడుకుంటుంటాం కదా, ఎలాగో రేపు హాలిడే ఉంది. ఈరోజు మనం హ్యాపీగా దేవునితో సమయాన్ని గడిపి ఎంజాయ్ చేద్దాం. దేవునితో లోకులకు లేని ధన్యత ఇది, మనకు దేవునిలో సంతోషించే అవకాశం. కాబట్టి ఒక్కరోజు ఓకే, మన మధ్యలో ఉన్న ప్రశ్నల చెల్లికి అవకాశం సమయం ఇవ్వబడుతుంది. చెల్లి ప్రైజ్ రాడమ్మా. వందనాలన్నా, వందనాలన్నా. వందనా. నా వాయిస్ క్లారిటీగానే ఉంది కన్నా? ఓకే మా క్లారిటీ ఉందమ్మా. ఓకే ఓకే. అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు సమాధానములు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రిస్కిల్లా. నాకు ఈ గ్రూప్ గురించి అంతగా నాకేం తెలీదు. నన్ను ఈ గ్రూప్లో జాయిన్ చేసింది హానోకు బ్రదర్, టగరపు హానోకు బ్రదర్ నన్ను జాయిన్ చేయడం జరిగింది, తమ్ముడు. సో నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నిన్నటి నుండి నేను చూస్తూ ఉన్నాను గ్రూప్లో జరిగే ప్రతిదీ. చాలా కలిసిమెలిసి సహోదరుల ప్రేమ మీ ఎడల నేను గమనించాను. చాలా సంతోషం. నేను బాపట్లలో ఉంటాను. నేను ఒక సువార్థికురాలిని. సండే స్కూల్స్ చెప్తూ ఉంటాను. దేవుని దేవలో ఒక చర్చ్ నడుపుతూ ఉన్నాను. పాస్టర్ గారు లేని పాస్టర్ అమ్మని, అంటే యవ్వనస్తురాలిని. సో ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ అదే అనమాట, పాస్టర్ గారు ఉన్నారా అంటే లేరు, నేనే పాస్టర్ అమ్మని, అంటే ఇంకా యవ్వనంలోనే ఉన్నాను నేను. సో ఇప్పటిదాకా నిన్న కూడా నేను మెసేజ్ విన్నాను. ఒక సిస్టర్ చెప్పారు, బాగా చెప్పారు. మరి ఆమె చెప్పిన ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు గొప్పవాడు అని చెప్పి సిస్టర్ గారు చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. సో మనం కూడా అదే విధంగా ఉండాలి అని పేర్లు లైక్ బైబిల్ వర్సెస్లో మన పేర్లు అటాచ్ చేసి చదవమని కూడా చెప్పారు. సో అయితే నిన్న ఆమె దేవునిలో ఉన్నటువంటి కరుణను, ప్రేమను చూపించారు. అయితే ఈరోజు నేను దేవుడిలో ఉండేటువంటి రోషమును, క్రోధమును చూపించాలనుకుంటున్నాను. మీరందరూ గమనించి ఉండవచ్చు, మా నాన్న నేను పాట కూడా పాడాము, అదే అదే ఆ రోజు అని. అంశమునకు సింక్ అవుతుందని చెప్పి ఆ పాట ఎంచుకోవటం జరిగింది. సో ఆ పాట అందరూ విన్నారు కాబట్టి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దాని ఎక్స్ప్లెనేషన్ అందరికీ అర్థమై ఉండవచ్చు. నేను ప్రకటన గ్రంథమును ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. సహజంగా ప్రకటన గ్రంథమును చదవటానికి కొంచెం వెనకడుగేస్తారు క్రైస్తవులు. వై? బికాజ్ ఆఫ్ భయంకరంగా ఉంటుంది, భయం వేస్తుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే అర్థం కాదు. మృగాలుంటాయి, ముద్రలుంటాయి, దూతలుంటారు, 7 సంఘాలుంటాయి,
సో ఒక స్త్రీ ఉంటుంది, కొన్ని ఉపమానాలు ఉంటాయి, అవి త్వరగా అర్థం కావు కాబట్టి చాలా మంది దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు ప్రకటన గ్రంథాన్ని. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానమును బట్టి నేను ఈ కాలంలో ఈ యొక్క రాకడ సువార్తను కొన్ని వందల మీట్స్లో, లైక్ గూగుల్ మీట్, జూమ్ మీటింగ్స్, వాట్సాప్ కాల్స్, వీటిలో నేను చెప్తా వస్తూ ఉన్నాను. సో మీకు కూడా నేను దానిని వివరించాలని ఆశపడతా ఉన్నాను. అయితే నేను చూపించే రిఫరెన్స్ ఒక్కొక్కరు, అంటే నేను కొన్ని సపోజ్ ఒక రిఫరెన్స్ చెప్తే అది ఒకరు చదవాలి, చదివిన వారే చదవద్దు దయచేసి, ఇంకొకరు చదివితే వాళ్ళకి అర్థమవుతుంది అనే విధంగా. అంటే బైబిల్స్ అందరి దగ్గర ఉన్నాయనే అనుకుంటున్నాను. ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయా? ఉన్నవాళ్ళు కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. సో అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, చదివిన వాళ్ళే దయచేసి చదవద్దు బైబిల్, ప్రతి ఒక్కళ్ళు బైబిల్ తీయాలి. ఇది ప్రతి ఒక్కరు ఈ జనరేషన్లో వినాల్సినటువంటి వాక్యం. సరే, ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రకటన గ్రంథాన్ని ఒకసారి మనం గమనిస్తే, ప్రకటన అంటే జరగబోయేదాన్ని ముందే తెలియజేయటం. ఏం జరగబోతుంది త్వరలో అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు చాలా చోట్ల ఈ విధంగా త్వరలో జరగబోతున్నది అని చెప్పి మత్తయి సువార్తలో అన్నిట్లో చెప్పడం జరిగింది. సో మనము దేవునిలో ఉండేటువంటి రోషమును, క్రోధమును ఈరోజు గమనించబోతున్నాం. నిన్నటి దాకా మొన్నటి దాకా పాటల్లో కానీ ఇప్పుడు దాకా ప్రేమనే చూసాం మనం. చాలా ప్రేమ కలిగిన వాడు, కరుణామయుడు. అయితే ఆయన ప్రేమ కరుణని మనం అలుసుగా తీసుకొని చేస్తున్నదే పాపము. సో దేవుడు చూస్తాడు, చూసి తర్వాత శిక్షిస్తాడు దేవుడు. ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందో చెప్పబోతున్నాను. ఇక దేవుడు ప్రేమిస్తాడు, మనం చచ్చిపోయేదాకా ప్రేమిస్తా ఉంటాడు, ఇక ప్రేమిస్తానే ఉంటాడులే, పాపం చేస్తా ఉండొచ్చులే అని మాత్రం ఇక నుండి అనుకోవటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు దేవునికి భయపడాల్సిందే. సో భయపడాలి అని అంటే దేవుడు ఎలాంటి వాడో తెలిస్తేనే మనిషి భయపడతాడు. పిల్లవాడిని తండ్రి లేక తల్లి ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులకి బిడ్డ భయపడతాడు. అంతే బైబిల్ చెప్తా ఉంది, బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి. సో భయం వేయాలి అంటే, మనకు కూడా భయం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాకా దేవుడు కరుణామయుడు కదా, మనకు అంత భయం లేదు, ఇష్టానుసారంగానే ఉంటాము, పాటలు పాడతాము, వాక్యం వింటాము, బైబిల్ చదువుతాము, చర్చ్కి వెళ్తాము, 10 మందికి వాక్యం చెప్తాం, కానీ మన జీవితాలు మార్చుకోము. అలా ఉన్నారు, వారినే నామకార్థ క్రైస్తవులు అంటారు. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు నామకార్థ క్రైస్తవులు. సో ఇప్పుడు దేవుల్లో ఉన్న రోషమును, క్రోధమును, కోపమును మీకు చెప్పబోతా ఉన్నాను. సో ఇప్పుడు మీకు భయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను దీనిని 18 ఏళ్ల నుండి చదివేటప్పుడు చదివిన ప్రతిసారి భయం వేసిద్ది నాకు. సో దాన్ని మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రకటన గ్రంథము మనకి ఏం సూచిస్తుంది అని అంటే, రెండవ రాకడను సూచిస్తుంది. రెండవ రాకడ అనంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు రాబోతున్నారు. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చేసారు. ఏంటి అని అంటే, దాన్ని మనం డిసెంబర్ 25 క్రిస్టమస్ గా జరుపుకుంటాం. సో ఆయన పుట్టినరోజు. సో ఆయన ఫస్ట్ వచ్చింది ఎలా అంటే, దీనుడిగాను దరిద్రుడిగాను వచ్చి పశువుల పాకలో పుట్టి మన కొరకు చనిపోవటం జరిగింది. ఆయన ఎక్కడ వ్యాజ్యం ఆడినట్టు కానీ, తిరగబడినట్టు కానీ, గొడవ పడినట్టు కానీ, రోషము చూపించినట్టు కానీ, ఎవరినైనా నశింపజేసినట్టు కానీ మనం చూడలేదు. ఎందుకు అనంటే ఆయన ప్రేమ కలిగి వచ్చాడు ఫస్ట్. ఇప్పుడు రెండవ రాకడ రాబోతుంది, దాన్నే మనకి చెప్పబోతున్నారు ప్రకటన గ్రంథం ద్వారా. యోహాను గారు రాశారు ప్రకటన గ్రంథం. సో మనకి ఏం చెప్పబోతున్నారు అని అంటే, ఫస్ట్ నేను ప్రేమగా వచ్చి మీ పాపాల కొరకు నా రక్తాన్ని చిందించాను, ఇక నేను రాబోతున్నాను రెండవసారి. ఎలా వస్తానంటే క్రోధముతో రాబోతున్నాను, అగ్ని కలిగినటువంటి వాడిగా రాబోతున్నాను, రోషం కలిగిన వాడిగా రాబోతున్నాను అని చెప్పి అంటా ఉన్నాడు. మనకి ఇవన్నీ వినటానికి బాగుంటాయి, ఓకే అన్నట్టుగా. దాన్ని కొంచెం డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో దేవుని రెండవ రాకడను 2 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ రాకడ దేవుని పుట్టుకైతే, రెండవ రాకడ మరలా మనలను తీసుకుపోవటానికి, అంటే సంఘం ఎత్తబడటానికి రెండవ రాకడ రాబోతుంది. అంటే భూమి నాశనం. ఫస్ట్ వచ్చిందేమో పాపమును సమూలంగా నాశనం చేయటానికి,
పాపాన్ని సమూలంగా నాశనం చేసి పాపపు ముళ్ళుని విరిచి ఆయన వెళ్ళిపోయాడు. ఇక రెండవ రాకడ ఆయన వచ్చాడు అని అంటే భూమి నాశనం, ఇంకా ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోయి నూతన సృష్టి ప్రారంభమైంది మరలా. సో ఆ రెండవ రాకడను 2 విభాగాలుగా విభజించింది బైబిల్. ఏ విధంగా అనంటే ఫస్ట్ భాగము శ్రమల కాలము, రెండవ భాగము మహాశ్రమల కాలము. ఈ రెండవ రాకడ 7 సంవత్సరాలు జరుగుతుంది. మీరు పాటలు వినే ఉండుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, 7 ఏండ్లు శ్రమ జరుగుతుంది, 7 ఏండ్లు విందు జరగబోతుంది. సో ఈ 7 ఏళ్లని 2 భాగాలుగా విడదీస్తే 3.5 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు, దానినే 3.5 సంవత్సరాల శ్రమల కాలము, రెండవ 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం జరగబోతుంది. సో ఈ 7 సంవత్సరాలు కింద మానవులు ఎవరైతే దేవుణ్ణి దూషించారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దేవుని చెప్పినట్టు వినకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి అవిధేయులుగా ఉండి నామకార్థ క్రైస్తవుల్లాగా ఉండి బ్రతికినటువంటి వారు భూలోకంలో 7 సంవత్సరాలు శ్రమను అనుభవిస్తారు. ఎవరైతే దేవుని మాట విని పరిశుద్ధంగా బ్రతుకుతారో వారు సంఘంగా కూడి వారు మధ్యాకాశానికి వెళ్తారు. ఓకే, రెండు రాకడలు, ఫస్ట్ రాకడ క్రీస్తు పుట్టుక, రెండవ రాకడ అంతము. సో రెండవ రాకడలో 2 భాగాలు ఏంటి అని అంటే 7 సంవత్సరాలు జరగబోతుంది శ్రమల కాలం. సో ఈ 2 భాగాల్లో ఫస్ట్ భాగము రహస్య రాకడ, రెండవ భాగము బహిరంగ రాకడ. ఓకే, మనం పాటలో పాడతాం కదా, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది అని. ఎప్పుడు చూస్తుంది అని అంటే బహిరంగ రాకడలో చూస్తుంది ప్రతి నేత్రము. కానీ దేవుడు బహిరంగ రాకడలో వచ్చే ముందే రహస్య రాకడలో వచ్చేస్తాడు ఆల్రెడీ. సో ఫస్ట్ రహస్య రాకడ జరుగుతుంది, తర్వాత బహిరంగ రాకడ జరుగుతుంది. ఈ రహస్య రాకడ అంటే దేవుడు రహస్యంగా వస్తాడు, అంటే దేవుడు ఎవరికి కనిపించడు. అంటే ఎక్కడికి వస్తాడు అప్పుడు అదంటే మధ్యాకాశమునికి వస్తాడు, భూమి మీదకి రాడు. ఆయన సైన్యమును, పరలోకంలో ఉన్నటువంటి సైన్యమును తీసుకొని మధ్యాకాశముల మీదకు వచ్చి బూర ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడు. అప్పుడు ఆ బూర వినగానే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గర అయితే ఎవరి మీద అయితే ఒక ముద్రను వేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ముద్రను కలిగిన ప్రతి ఒక్కరూ ఆ బూర శబ్దం వినగానే అందరూ లేపబడి మధ్యాకాశముల మీదకి వెళ్తారు. సో 7 ఏళ్ళు మధ్యాకాశంలో పరిశుద్ధులకు విందు జరగబోతుంది. అక్కడ సంఘం పైకెత్తబడ్డాక ఇంకో సంఘం విడవబడింది కదా, కింద ఉన్నటువంటి పాపులు 7 సంవత్సరాలు శ్రమలు అనుభవించబోతున్నారు. ఓకే, ఇంకోసారి చెప్తున్నాను. రహస్య రాకడలో సంఘం ఎత్తబడిద్ది, రహస్య రాకడలో సంఘం విడవబడిద్ది. తర్వాత 7 సంవత్సరాలు గడిచిన తర్వాత బహిరంగ రాకడ జరుగుతుంది. సో 7 సంవత్సరాలకి ముందు రహస్య రాకడ, 7 సంవత్సరాలకి తర్వాత బహిరంగ రాకడ. ఎందుకు 7 సంవత్సరాలే? 7 ఎందుకు పెట్టాడు దేవుడు? ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టచ్చు కదా, లేదంటే ఇంకొంచెం తగ్గించవచ్చు కదా. లేదు, 7 ఎందుకు 14 పెట్టచ్చు, 20 పెట్టచ్చు, లేదు అని అంటే 2-3 సంవత్సరాలు పెట్టచ్చు. ఎందుకు సర్టైన్ 7 మాత్రమే పెట్టుంటారు? ఎందుకు కొంతకాలం? 7 సంవత్సరాలు అంటే చాలా తక్కువ నాకు తెలిసి. సో అంతకాలం ఎందుకు పెట్టుంటాడు దేవుడు అంటే, దేవాది దేవుడు మనకు బైబిల్లో ఒక వచనం ద్వారా తెలియజేస్తా ఉన్నారు ఎందుకు అనేటువంటిది. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు తీసి నేను చెప్పిన వచనం ఒకరు చదవాల్సిందిగా మనవి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 24:21. తీసిన వారు చదవాలి. లోకం ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. తర్వాత 22. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. చాలు. చూసారా మన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆ దినములు
తక్కువ చేయకపోతే ఏమైందంట, ఏ మనుషుడు బ్రతకడంట, ఏ మనుషుడు పరలోకానికి చేరడంట. అంటే అక్కడ కూడా ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. మనం బ్రతికున్నంత కాలము ఛాన్స్ ఇచ్చి మనం పాపములు చేస్తున్నా సరే చూస్తూ ఉండి, ఏదో ఇక దేవుడు తట్టుకోలేక, కోపాన్ని తట్టుకోలేక ఏదో జస్ట్ అట్లా చిన్నగా దెబ్బ కొడతాడు అంతే. గట్టికి కొట్టినా మనం బ్రతకలేము. మన బ్రతుకే పాటిది, జస్ట్ అట్లా కొడతాడు. ఏదో అనారోగ్యం పరంగానో, అప్పుల పరంగానో, అవమాన పరంగానో ఒక దెబ్బ వేస్తాడు. అయినా సరే మనిషి ఏం చేస్తాడు, అయినా సరే ఏం జరిగినా సరే మనిషి ఏం చేస్తాడు, మరలా పాపం చేస్తారు. సో ఈ విధంగా ఉంటున్నా సరే దేవుడు ఏం చేశాడు, ఇక చివరికి వీళ్ళు ఇట్లా కాదు, వీళ్ళ దారిలో పెట్టాలని చెప్పి శ్రమల కాలాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఆ శ్రమల కాలంలో కూడా మరలా జాలి చూపిస్తున్నాడు. చూసారా దేవుడు? అందుకే దేవునికి కరుణామయుడు, దయామయుడు అని చెప్పి బిరుదులు ఉన్నాయి. సో ఆ కాలంలో కూడా దేవుడు మన మీద జాలి చూపించి, దయ చూపించి, ప్రేమ చూపించి, ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమించను, నిన్ను నన్ను ఎంతో ప్రేమించి తన పోలికలో మనల్ని చేస్తున్నాం. సో ఆయన స్వరూపము అందరూ నాశనం అయిపోకుండా ఉండటానికి, అందరూ పరలోకంలో చేరటానికి ఒక ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ 7 సంవత్సరాలని తక్కువ, అంటే ఆ ఎక్కువ శ్రమలు జరగాల్సింది 7 సంవత్సరాలకి మార్చేశాడు. కానీ ఆ 7 సంవత్సరాలు త్వరగా గడిచిపోతాయి. కానీ ఆ ఒక్కొక్క రోజు లైక్ మర్చిపోలేరు అనమాట, గడిచే ఒక్కొక్క రోజు. కానీ 7 సంవత్సరాలు తొందరగానే గడిచిపోతాయి. సో అందుకు క్రీస్తు ఆ యొక్క సంవత్సరములను తక్కువ చేయటం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ రావాలి. ఏంటి అని అంటే, సంఘము ఎందుకు ఎత్తబడాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా దేవుడు వస్తే ఒకేసారి వచ్చి అందరిని చంపేసి ఒకేసారి తీసుకెళ్ళిపోయి తీర్పు కాలంలో నుంచోబెట్టి అందరికీ ఏ తీర్పు కావాలంటే ఆ తీర్పు ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ రెండో రాకడలో వచ్చి రహస్య రాకడని తీసుకొచ్చి దానిలో మళ్ళీ సంఘాన్ని ఎత్తి, మళ్ళీ సంఘాన్ని సపరేట్గా పెట్టి, మళ్ళీ వాళ్ళకి విందు చేసి, మళ్ళీ విడవబడిన వాళ్ళకి ఇంత శిక్ష, ఇంత కథ ఎందుకు నడుపుతున్నాడు దేవుడు అంటే, బైబిల్లో మరలా ఇంకో వచనాన్ని గమనిద్దాం. ఈసారి ఇంకొకరు చదవాలని మనవి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం ఇంకొకరు చదవాలి. నోహవు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. తర్వాత జలప్రవాహమును ముందటి దినములలో నోహవు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు తాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రవాహం నుంచి అందరినీ పట్టుకొని పోవు వరకు ఎరగక పోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. చాలు. నోవాహు దినములలో ఏ విధంగా ఉండబోతున్నాయో అదే విధంగా రాబోయే రోజులు రాబోతున్నాయి. అదేంటి అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి, జాగ్రత్తగా వినండి. నోవాహు దినములలో ఏం జరిగింది? ఈ ప్రపంచంలో మనుషులను దేవుడు తయారు చేసి పెడితే, ఆదాము అవ్వగారు తప్పు చేసి దేవునికి దూరం అయినా సరే దేవుడు అప్పుడప్పుడు వారితో మాట్లాడుతూ వారికి సహాయాలు చేస్తూ ఉన్నాడు. ఏది పాపం అడ్డుగోడగా ఉన్నా సరే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దూరంగా ఉండి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇంతకుముందు పాపం చేయనప్పుడేమో స్నేహితుడిలాగా దగ్గరగా ఉన్నాడు, తర్వాత దూరంగా ఉండి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ మనుష్యులు దేవుని యొక్క ప్రేమను విలువను చూడలేక తెలుసుకోలేక పాపం ఎక్కువ చేయటం మొదలు పెట్టేసరికి దేవుడు భూలోకంలో చూస్తున్నాడట. ఏమని? ఈ లోకంలో ఎవరైనా నన్ను నీతిగా నిజాయితీగా వెంబడించేవాళ్ళు, నన్ను ఆరాధించేవాళ్ళు, నేను చెప్పినటువంటి కట్టడలు కొనసాగించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఒక వ్యక్తి కనిపించాడు. ఎవరు అని అంటే నోవాహు గారు. సో ఆ నోవాహు గారికి చెప్పారు, అయ్యా ఈ వీళ్ళంతే కింతే మారరు ఈ జనము, నాకు అసలు ఈ మనుషుల్ని అనవసరంగా చేశాను నేను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను పశ్చాత్తాపడుతున్నాను మనుషుల్ని చేసినందుకు అని అంటాడు దేవుడు. సో నువ్వేం చేస్తావు అంటే, ఒక పడవ తయారు చేసుకో అయ్యా, నువ్వు నీ కుటుంబము జంతువులు జతగా నువ్వు ఆ పడవలోకి ఎక్కించేసాయి, నేను త్వరలో జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, సో నువ్వు నీ కుటుంబము మొత్తం బ్రతికిపోండి అని అంటాడు. సో ఆ యొక్క మాట వినిన వెంటనే ఆయన పనిని చేయటం జరిగింది, పడవను చేశాడు.
వర్షం స్టార్ట్ అయింది. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడుతుంది. అంటే రోజు రోజుకి వర్షం పెరుగుతూ వచ్చింది. ఈ మనుషులు ఏం చేస్తున్నారు, అప్పుడు చక్కగా పెళ్ళిళ్ళు ఇచ్చుకుంటున్నారు, చక్కగా అట్లా ఆ పెళ్ళిళ్ళు వేరుగా ఉంటాయి. లైక్ మనం ఇప్పుడు మగాళ్ళ ఆపోజిట్ జెండర్ని పెళ్లి చేసుకుంటాం, కానీ వాళ్ళు ఈక్వల్ జెండర్స్ని పెళ్లి చేసుకోవటం చాలా క్రూరమైనటువంటి పద్ధతి గల పాపములు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవి ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి చాలా వాటికి. సో ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. చక్కగా వర్షాలు పడుతున్నారు, వర్షం బాగా పడుతున్నారు అని చెప్పి, క్లైమేట్ మారుతుందని చెప్పి ఇంకొంచెం పాపాలు ఎక్కువ చేసుకుంటూ తింటూ తాగుతూ హ్యాపీగా పాపంలో ఉంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మునిగిపోయి చచ్చిపోయారు. వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వాళ్ళు తెలియకుండానే ఆ జలప్రలయంలో కొట్టుకొని చనిపోయారు. సో ఇక్కడ వారు నీళ్లు అంటే జలప్రలయం వచ్చేటప్పుడు ఆ జలప్రలయం అంటే ఆ నీళ్లు ఆ పడవను ఏ విధంగా పైకెత్తిందో మనం గమనించాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా సముద్రంలో పడవ తేలుతుంది, బరువైనవి మునిగిపోతాయి. మన పాపాలు, అందుకే దేవుడు అంటున్నాడు మన పాపాల మూటలు దేవుని దగ్గర వదిలేసేయాలి. దేవుడు ఏం చేస్తాడు, మనకి విశ్రాంతిని ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ పాపాల మూటనే మోస్తా ఉంటాము. సో పడవ ఎలా అయితే పైకి తేలుతూ ఉందో అదే విధంగా సంఘము కూడా పాపులలో నుండి వేరు చేయబడుతుంది. ఆ వచనం కూడా మనం గమనిద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తనలు 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఇంకొకటి చదువుదాం. కీర్తనలు 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. చాలు. న్యాయ విమర్శలో ఎవరు నిలువరు? దుష్టులు నిలువరు. మనం అనుకుంటాము తీర్పు అందరికి ఒకే చోట నుంచొని జరుగుతుంది అని. కాదు, దుష్టులకు వేరుగా ఉంటుంది తీర్పు. సో పాపులు దుష్టులు ఒకే చోట ఉండరు. అంటే నీతిమంతుల చోట ఉంది కదా, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. కాబట్టి ఆ శ్రమల కాలం అంటే నోవాహు గారు ఆ జలప్రలయం అనేటువంటి శిక్ష అనుభవించకూడదు. వై? బికాజ్ ఆఫ్ ఆయన దేవుని నమ్మాడు, నీతిగా ఉన్నాడు, నీతిమంతుడుగా జీవించాడు, దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి శిక్ష రాకూడదు. ఆయనకి శిక్ష రాకూడదు అంటే ఫస్ట్ ఆయన ఏం చేయాలి? ఆ లోకం నుండి వేరు చేసి పక్కన పెట్టేసి తర్వాత లోకాన్ని నాశనం చేయాలి. దేవుడు అదే విధంగా చేస్తున్నాడు. మీరు ఇంకా తర్వాత లోతు గారి కుటుంబాన్ని చూడండి. సొదొమ గొమొరాని నాశనం చేసేటప్పుడు లోతు గారి కుటుంబాన్ని తీసుకువెళ్ళిపోతాడు, తర్వాత పట్టణాన్ని నాశనం చేస్తాడంటే దేవుడిని నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు, ఏ కీడైనా సరే. సో అదే విధంగా ఈ నోవాహు దినములలో, ఆ నోవాహు దినములలో ఏ విధంగానైతే నోవాహు గారి కుటుంబం రక్షింపబడిందో దేవుణ్ణి నమ్ముకోవటం మూలంగా, ఆ తర్వాత శ్రమల కాలంలో కూడా రహస్య రాకడలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పరిశుద్ధులు సంఘముగా ఏర్పడి వారందరినీ దేవుడు మధ్యాకాశానికి తీసుకెళ్ళి వాళ్ళు ఇప్పటిదాకా అనుభవించిందంతా, ఇప్పటిదాకా ఎన్నో క్రైస్తవ్యము అనంటేనే శ్రమ. క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు ఎవరు సుఖపడలేదు ఇప్పటిదాకా నాకు తెలిసి. మరి సో క్రైస్తవ్యం అంటేనే శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది, ఇరుకు అన్నీ ఉంటాయి. సో ఈ వీటన్నిటిని అనుభవించి ఉన్నారు కదా, మరి వారికి విందు అంటే బహుమానం ఉండాలి కదా. ఆ బహుమానమే 7 సంవత్సరాల విందు కాలము జరుగుతుంది వాళ్ళకి. సో ఇక తర్వాత కిందకు వచ్చేసాక పాపుల సంగతి చూద్దాం. పాపుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే 7 సంవత్సరాల శ్రమల కాలం అని చెప్పాను. దానిని రెండు భాగాలుగా విభజిస్తే, ఒకటి మొదటి 3.5 సంవత్సర కాలం ఏమో శ్రమల కాలం, అంటే శ్రమలు వస్తాయి కానీ ఓకే తట్టుకోగలము అన్నటువంటి శ్రమలు వస్తాయి. రెండవ 3.5 సంవత్సరాల కాలంలో మహాశ్రమల కాలం, ఇక శ్రమను తట్టుకోలేమన్నమాట. ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. లైక్ 20 నుంచి చదువుదాం. 20-21 మత్తయి సువార్త 24-20-21 ఇంకొకటి చదువుదాం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట
చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక అప్పుడును ఎప్పుడును కలగబోదు. చాలు. ఏది నేను అనుకోవటము ఇక్కడ బైబిల్లో క్రీస్తు ఏం చెప్తున్నాడు అని అంటే, అట్టి శ్రమ అంటే మహాశ్రమల కాలం, 2-3.5 సంవత్సర కాలంలో జరగబోయేటువంటి మహాశ్రమల కాలంలో అట్టి శ్రమ ఇంకెప్పుడు రాలేదంట. ఏది సృష్టి ఆరంభము నుండి రాలేదంట. నేను అనుకోవటము మహాశ్రమ అంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం జలప్రళయంలో మనుషులు తెలియకుండానే చచ్చిపోయారు. అంతకంటే గొప్ప శ్రమలు ఇంకేమైనా ఉంటాయా? ఇంకా గొప్ప శ్రమలు ఉన్నాయంట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొంచెం ముందు వచ్చిన చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6, 7, 8. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. తర్వాత అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. చాలు. మీరు నా నామం నిమిత్తము జనుల చేత దేశింపబడదు. ఇక్కడ చూడండి, యుద్ధములు జరుగుతాయి. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేస్తుంది. ఇప్పుడు మనం విన్నాం కదా, యుద్ధాలు జరగబోతున్నాయి. యుద్ధం జరిగింది, పాకిస్తాన్లో యుద్ధం జరిగింది, గాజాలో యుద్ధం జరిగింది. గాజాలో పిల్లలు ఇప్పటికీ తేరుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు పిల్లలు ఆకలికి తట్టుకోలేక అల్లాడిపోతా, వాళ్ళకి హెల్ప్ చేస్తా చాలా దేశాలు, మన ఇండియా కూడా వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇచ్చింది. సో యుద్ధంలో మనం ఒకసారి ఆలోచించండి. మనం అంటే ఇప్పుడు బాగున్నాం సురక్షితంగా, మన ఇండియన్ చుట్టూ మిలిటరీ చాలా రక్షణగా ఉంది కాబట్టి మనం హ్యాపీగా నిద్రపోతా ఉన్నాం. పక్క రాష్ట్రాల వారు యుద్ధం వస్తే అల్లాడిపోతూ ఉంటారు. వాళ్ళు పెట్టబేడ సర్దుకొని, ఇంట్లో వస్తువులన్నీ సర్దుకొని ఎక్కడ పడితే అక్కడ ఉంటా, తిండి లేక అల్లాడిపోతూ ఉంటారు. మళ్ళీ ఆ యుద్ధంలో తల్లిదండ్రులు పిల్లల ముందు చచ్చిపోతారు, లేకపోతే తల్లిదండ్రుల ముందే పిల్లలు చచ్చిపోతూ ఉంటారు. ప్రపంచంలో అతి కష్టమైనది, భారమైనది, నరకం ఏంటి అని అంటే మనిషికి తల్లిదండ్రులు. సపోజ్ ఎగ్జాంపుల్గా కడుపున పుట్టిన బిడ్డ కళ్ళ ముందే చచ్చిపోతా ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒకసారి మీరు ఆలోచించండి, ఆ కన్న పేగు ఎంత బాధపడుతుంది, ఎంత నరకం అనుభవిస్తుంది. ఆ నరకం ముందు ఇంకే నరకమైన సరిపోయిద్దా? 9 నెలలు కని పెంచినటువంటి బిడ్డ ఎదురే చచ్చిపోతూ ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి, బ్రతికించుకోలేని పరిస్థితి. మరలా అదే బిడ్డలు తల్లిదండ్రులు చనిపోయే స్థితిలో ఉంటారు. బిడ్డలు ఏమీ చేయలేరు, బిడ్డలు చూసేవాళ్ళు లేరు, బిడ్డలకు ఆకలి తీర్చేవారు లేరు, బిడ్డలను చెయ్యి పెట్టి నడిపించేవారు ఉండరు, బిడ్డలు అనాథలైపోతారు. తల్లిదండ్రులు ఎదురే ఉండి చచ్చిపోతా అల్లాడిపోతా వాళ్ళు ఏడ్చుకుంటూ అంతే కూర్చొని ఉంటారు, ఆకలికి అలమటించిపోతా. యుద్ధంలో జరిగేది ఇదే పరిస్థితి. కరువు, తిండి ఉండదు. ఇంతకంటే భయంకరమైన జరగబోతున్నాయి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతకంటే ఘోరమైన జరగబోతున్నాయి. ఆ మహాశ్రమల కాలంలో మనిషి చచ్చిపోతాం అనుకుంటాడంట. ఈ శ్రమలని నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, ఏంటి శ్రమలు, మహాశ్రమలు అని చెప్పి చచ్చిపోదామని చెప్పి బావిలో దూకుదామని వెళితే బావి పక్కకు జరిగిద్దట. ఎప్పుడైనా విన్నారా బావి పక్కకి జరిగింది? కొన్ని విన్నాను నేను. బావిలోని నీళ్లు, ఆ బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పడతారు, ఆ బావిలో నీళ్లు తాగితే రోగాలు పోతాయని విన్నాను. కానీ బావి పక్కకు జరగటం నేనైతే వినలేదు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉంది. ఏమంటాడంటే ఆ శ్రమల కాలంలో ఆ యొక్క బావి పక్కకి జరుగుతుంది. అంటే మనిషి చనిపోనివ్వడట దేవుడు. నువ్వు ఆ శ్రమ అనుభవించాల్సిందే. దేవుడు ఇంత ప్రేమామయుడు, అంత కఠినాత్ముడు ఎలా అయ్యాడు? మన మూలంగానే, మనం పాపం చేసిన దాని మూలంగానే, మన అతిక్రమం మూలంగానే దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇస్తే ఆ స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నాం. మన మూలంగానే దేవుడు అంత రౌద్రంగాను, క్రోధంగాను, రోషంగాను ఉంటాడు ఆ కాలంలో. జాగ్రత్త, అది ఎప్పుడైనా రావచ్చు. డే టు టైం ఎవరికి ఇవ్వలేదు. అది ఒకసారి చూద్దాం, ఎప్పుడు వస్తుందో కూడా చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. ఇంకొకటి చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం ఇంకొకటి చదువుదాం.
అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగడు. సో కుమారుడికి అంటే క్రీస్తు కూడా తెలియదట. ఓన్లీ యెహోవా దేవునికి మాత్రమే, తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి మాత్రమే ఆ రోజు, ఆ దినము, ఆ గడియ, ఆ టైము, ఆ సెకండ్ మొత్తం తెలుసు. ఆయన ఎప్పుడైతే వెళ్ళయ్యా వెళ్ళి తీసుకొని సంఘాన్ని తీసుకురా అంటాడో, కుమారుడు వచ్చి సంఘాన్ని మధ్యాకాశంలో కూర్చోబడతాడు. ఎల్లయ్యా ఇక టైం అయింది, భూమిని నాశనం చేసే టైం అయింది అని చెప్పి తండ్రి చెప్తాడు. అప్పుడు వచ్చి కుమారుడు చేస్తాడంట. అంటే అంత రహస్యంగా ఉంది ఆ గడియ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తే మనం ఒక బంగారం కానీ డబ్బులు కానీ విలువగల వస్త్రాలు ఏం చేస్తాము, వస్తువులు చక్కగా బీరువాలోనో ఎక్కడన్నా భద్రంగా దాచుకుంటాం, ఎవరికి దొరకకుండా. ఎందుకు అంటే దొంగిలింపబడకుండా ఉండటానికి దాచుకుంటాం. అంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. దొంగ పలానా టైం వస్తాను, పలానా రోజు వస్తానని చెప్పిరాడు. సో కాబట్టి దొంగ నుండి మనం ఎప్పుడు సురక్షితంగా ఉంచుకోవటానికి దాన్ని ఎప్పుడు కాపలా కాస్తానే ఉంటాము. చక్కగా గట్టి తాళాలు వేసుకుంటాము. ఆ తాళాలు మనం భద్రంగా దాచుకుంటా ఉంటాము. 2 రోజులకి 3 రోజులకి ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటాము, ఉన్నాయా లేవా వస్తువులు అని చెప్పి. సో ఈ విధంగా ఉండాలి మనుష్యుడు. ఎప్పుడు రాబోతుందో తెలియదు కాబట్టి ప్రతి మనుష్యుడు మెలకువగా ఉండి ప్రార్థించాలి. మెలకువగా ఉండి ప్రార్థించాలంటే ఇట్లా నిద్రపోకుండా ఉండి ప్రార్థించమని కాదు. మెలకువగా ఉండి ప్రార్థించాలి అని అంటే దేవుని యందు నిరంతరమైనటువంటి భక్తి, భయము, ప్రేమ కలిగి ఉండాలి. మనుషునికి దేవుని యందు భయము, భక్తి, ప్రేమ ఈ 3 ఉంటేనే దేవునికి మనము ఇష్టానుసారం అవుతాము, నీతిమంతులం అవుతాము. ఈ 3 ఏది లేకపోయినా సరే, ఈ 3 ఏది తక్కువైనా సరే దేవుడు మనలను అంగీకరించడు. సో ఈ విధంగా ఆ రోజు జరగబోతుంది. అయితే ఆ రాకడ అయిపోయాక, లైక్ ఆ బహిరంగ రహస్య రాకడ జరిగి సంఘమంతా మధ్యాకాశమునకు ఎత్తబడ్డాక, అది ముందు లైక్ 7 సంవత్సరాల ముందు జరిగిపోయాక వెంటనే 2 సాక్షులు పరలోకము నుండి దిగి భూమి మీదకి వస్తారు. నేను ముందు మీకు చెప్పాను ఎందుకు 7 సంవత్సరాల కాలం చేశాడు దేవుడు అంటే, తక్కువ చేశారంటే బికాస్ ఆఫ్ అస్. మనకి గాని ఆ కాలము తక్కువ చేయకపోతే ఏ మనుషుడు బ్రతకడు, ఏ మనుషుడు పరలోకానికి వెళ్ళడు అని చెప్పి ఆ కాలాన్ని తక్కువ చేశాడు. అక్కడ ఒక కృప చూపించాడు దేవుడు, అక్కడ ప్రేమ చూపించాడు. మరలా ఇంకోసారి చూపిస్తున్నాడు. ఎప్పుడు? ఏది? సంఘమంతా ఎత్తబడి మధ్యాకాశమునికి వెళ్ళాక మరలా 2 సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఏమని? క్రీస్తుని నమ్మండి అని చెప్పి. అంటే అప్పటిదాకా ఏ పాస్టరు సువార్త చెప్పడు. అప్పటితో బైబిల్స్ అన్ని తగలబడిపోతాయి. అప్పటిదాకా బైబిల్స్ లో ఎవరైనా ప్రచారం చేసినా, ఎవరైనా పంపిణీ చేసినా, ఎవరైనా బైబిల్ని ముద్రించినా చంపేస్తారు నడి రోడ్డులో. చర్చిలన్నీ తగలబడిపోతాయి, చర్చిలన్నీ కూలబడిపోతాయి. క్రైస్తవ్యము, నేను క్రైస్తవ్యుణ్ణి అని చెప్పిన ప్రతి ఒక్కరిని రెడ్ హ్యాండెడ్ గా రోడ్డు మీద పెట్టి నుంచొని చంపేస్తారు. ఇది జరగబోయేది అప్పుడు. అందుకు అప్పుడు ఎవరు బయటికి రారు, ధైర్యం చేయలేరు. సో అప్పుడు ఆ 2 సాక్షులు వచ్చి సువార్త చెప్తారు. సో ఆ 2 సాక్షులు వచ్చి ఏ విధంగా చెప్తారంటే, వాళ్ళు గోనె పట్టా కట్టుకొని సువార్త చెప్తారట. గోనె పట్టా దేనికి సాదృశ్యం? మన పాత నిబంధనలో చూస్తే వారు ఉపవాసం ఉండేటప్పుడు గోనె పట్టా కట్టుకొని బూడిద రాసుకొని సువార్త లైక్ ఉపవాసం ఉండేవాళ్ళు. గోనె పట్టా దేనికి సాదృశ్యము అని అంటే తగ్గింపుకు సాదృశ్యం. ఆ 2 సాక్షులు ఎవరై ఉండొచ్చు అని కొంతమంది బైబిల్ పండితులు అనుకోవటము, ఏలియా, మోషే, హానోకు, యోహాను, సీమోను వీళ్ళల్లో ఎవరైనా 2 అయి ఉండొచ్చు అని ఒక అంచనా. కానీ వాళ్ళ పేర్లు అయితే రాయబడలేదు బైబిల్లో. ఆ 2 సాక్షుల గురించి ఒకసారి చూద్దాం. మనము ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన 11:3. త్వరగా తీయాలి బైబిల్. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు
ప్రవచింతురు. చాలు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ అండర్లైన్ చేసుకోండి. 1260 దినములు అని అంటే 3.5 సంవత్సరాలు అని కరెక్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది. నేను ప్రతి దాన్ని పరిశీలించి పరీక్షించి పరిశోధిస్తానమాట, ప్రతి వచనాన్ని. సో దాన్ని పరిశోధించగా తెలిసింది ఏంటి, ఆ వర్డ్ అంటే దేవుడు ఇన్ని రోజులు ఉంటారు, ఈ రోజున వెళ్ళిపోతారు, ఈ నెల దాకా ఉంటారు, ఆ నెల దాకా వెళ్ళిపోతారు అని చెప్పి ప్రతిదీ చాలా డీప్గా రాశారు ప్రకటన గ్రంథం మనకి తెలియజేయటానికి. మనం తెలుసుకోవాలి ఇదంతా. ఎందుకు మనం తెలుసుకోవాలి? మనం తెలుసుకుంటే జాగ్రత్త పడతాం, మనం తెలుసుకుంటే దేవుడు అంటే భయం తెలుస్తుంది, మనం తెలుసుకుంటే పరలోకం ఎలా ఉంటుందని తెలుస్తుంది, మనం తెలుసుకుంటే నరకం ఈ విధంగా ఉంటుందని తెలుస్తుంది, మనం తెలుసుకుంటే రాబోయే దినాల్లో విడవబడితే ఎంత నరకమో అనుభవిస్తామో తెలిసి అప్పటికైనా మనిషి మారుతాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ప్రకటన గ్రంథాన్ని రచిస్తే అర్థం కావట్లేదు, నాకు ఇది భయంగా ఉంది వినటానికి అని చెప్పి మనుషులు ఏం చేస్తున్నారు, దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, పక్కన పెడుతున్నారు. మనిషి ఇప్పుడు చదవాల్సినటువంటి ముఖ్యమైన గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథము. ఇక నుండి మీరు కూడా ప్రకటన గ్రంథాన్ని రోజుకి 5 వచనాలు, కనీసం 5 వచనాలు చదవటం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు, ప్లీజ్ కాంటాక్ట్ మీ. నేను గ్రూప్లో ఉన్నాను కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. లేదు అని అంటే అన్నవాళ్ళు ఉన్నారు, జాన్ అన్నవాళ్ళు, మిగతా వాళ్ళు, బ్లెస్సీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి భయముతో దేవుని యందు నిలబడాలి. సో ఆ 2 సాక్షులు గోనె పట్టా ధరించుకొని వస్తారు, వారు 1260 దినములు ప్రవచిస్తారు. తర్వాత వచనం నేను చదువుతున్నాను, గమనించండి. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభమునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. చాలు. ఇక్కడ ఒకసారి గమనించండి. ఇప్పుడు ఎక్కడైనా సువార్త ప్రకటిస్తున్నా కానీ, కరపత్రాలు పంచుతున్నా కానీ, అన్య మతస్థులు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా రోడ్ల మీద కొట్టేయటము, కరపత్రాలు తీసుకొని తొక్కటము, కాల్ చేయటము, అవమానించటము, చాలా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి బాధ పెట్టటము, ఈ విధంగా చేస్తున్నారు సువార్థికుల్ని. అప్పుడు కూడా అదే చేస్తారు. మరి అంతే, వంశపారంపర్యం అనమాట, అది వెళ్తానే ఉంటుంది. సో అప్పుడు కూడా అలాగే చేస్తారు. సువార్త రావటము, సువార్త చెప్పే ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉంటుంది కదా ఆ లోకం. అప్పుడు 2 సాక్షులు వచ్చి క్రీస్తుకు సాక్షిగా నిలబడి క్రీస్తు, ఇతనే క్రీస్తు, నమ్మండి అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు వీళ్ళు ఏ 3.5 సంవత్సరం అంటే గమనించాలి. మొదటి 3.5 సంవత్సరం, రెండో 3.5 సంవత్సరం అంతా అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతుంది. ఓకే, సంఘము ఫస్ట్ 7 సంవత్సరాలు స్టార్ట్ అవ్వక ముందే ఇక వచ్చే సంవత్సరం నుండి శ్రమల కాలం జరగబోతుంది అనగానే ఈ సంవత్సరంలో సంఘం ఎత్తబడిద్ది. ఓకే, సంఘం ఎత్తబడిపోయిన వెంటనే ఈ 2 సాక్షులు దిగుతారు, అంటే వచ్చే సంవత్సరానికి దిగుతారు వాళ్ళు. ఆ వచ్చే సంవత్సరం ఎంత, 3.5 సంవత్సరాలు వాళ్ళు భూమి మీద ఉండి సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళు మళ్ళీ 3.5 సంవత్సరం వెళ్ళిపోయాక అంత్యక్రీస్తు చివరి 3.5 సంవత్సరం పరిపాలిస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే చక్కగా వీళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అందరూ వచ్చి రాళ్లతో కొట్టడము, చంపాలని చూడటము, దుర్భాషలు ఆడటము, అపహాసించటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే తిరిగి వారితో యుద్ధం చేస్తాడు. మనకి ఇప్పుడు ఆజ్ఞ లేదు, మనల్ని ఎవరైనా కొడితే ఇంకో చంప చూపి, అంతేగా నువ్వు తిరిగి కొట్టద్దు. ఎవరైనా మనల్ని తిడితే నువ్వు దేవునికి చెప్పంతే, నువ్వు మాత్రం తిట్టద్దు. ఎవరైనా నీకు హాని కీడు చేస్తే నువ్వు వాడికి తిరిగి ప్రతి కీడు చేయొద్దు. నువ్వు అవన్నీ వచ్చి నాకు చెప్పు, నేను చూసుకుంటా, యుద్ధం చేయవాడు నేను అని అంటున్నాడు దేవుడు. సో మనకి సువార్త చెప్పటం మాత్రమే ఆజ్ఞ కానీ తిరిగి పోరాటం కానీ శిక్షించడం కానీ మనకి ఆజ్ఞ లేదు. సో ఆ 2 సాక్షులకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏంట అధికారం అని అంటే వారి నోట్లో నుండి అగ్ని బయలువడలి ఎవరైతే సువార్తని ఖండిస్తూ ఎవరైతే వీరిద్దరికి హాని చేయాలని వస్తారో వారిని వీరు చంపేస్తారట.
ఆ చంపటము ప్రతి మనిషి రెడ్ హ్యాండెడ్గా చూస్తాడు. ఏ విధంగా చూడొచ్చు రెడ్ హ్యాండెడ్గా అని అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మాది బాపట్ల, మా బాపట్లలో వాళ్ళిద్దరు సువార్థికులు తిరుగుతా చెప్తా ఉన్నారు. మా బాపట్ల వాళ్ళ ఎవరో ఒకరు వారికి హాని చేయాలని చూశారు. వాళ్ళ నోట్లో నుండి అగ్ని బయలువెడలి వాళ్ళని చంపేశారు. ఇదంతా ప్రపంచం అంతా ఎలా తెలిసిద్ది అప్పుడు అని అంటే, ఇంటర్నెట్ రోజు రోజుకి ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో అప్పటికి ఇంకా అడ్వాన్స్డ్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక వీడియో పెట్టండి, ఎంత వైరల్ అయిపోతున్నాయి ఒక్క వీడియో, అంత అడ్వాన్స్డ్గా ఏఐ టెక్నాలజీ కూడా వచ్చేసింది. సో ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వటానికి కారణం మనిషి ఏదో గొప్ప జ్ఞాని అని చెప్పి అనుకుంటాడు, కానీ దేవుని చిత్తం లేనిదే, దేవుడు అనుకోనిదే, దేవుని సంకల్పం లేనిదే ఏది జరగదు. ఎందుకు ఇంటర్నెట్ ఉంది, ఎందుకు ఇంత అడ్వాన్స్డ్గా అయిపోతున్నాం రోజు రోజుకి, ఎందుకు ఇంత జ్ఞానంగా మారిపోతున్నాము అని అంటే, అంత్యకాలపు దినాలలో దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది మనమందరము, ప్రపంచమందరము చూడాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి నేత్రము దేవుడు చేసే ప్రతి కార్యము చూడాలి. కాబట్టి ఈ యొక్క ఇంటర్నెట్ ఇంత బాగా అడ్వాన్స్ అవుతుంది. సో ఆ ఇద్దరు సాక్షులు చేసే ప్రతి ఒక్క కార్యము అందరు లైవ్ వేసేస్తారు. TV9 లైవ్ వేస్తుంది, అన్ని న్యూస్ ఛానల్స్ లైవ్, ఇన్స్టాగ్రామ్స్ లో ప్రతి ఒక్కరు మనుషులు డైరెక్ట్ గా చూసే వాళ్ళందరూ లైవ్. ఇప్పుడు చూసారా, మనిషి ఎదురు రోడ్డు మీద పడి చచ్చిపోతున్నా సరే మనిషి ఏం చేస్తున్నాడు, కాపాడకుండా వీడియో తీస్తున్నాడు. వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయటం, యూట్యూబ్ లో పోస్ట్ చేయటం. అంటే మనిషి ఈ విధంగా మారిపోయింది మనస్తత్వం. సో ఆ విధంగానే అప్పుడు కూడా ఉంటారు. ఈ విధంగానే ప్రపంచం అంతటి ప్రతి ఒక్కరికి వారు చేసే కార్యములు చూస్తారు. ఇంకా ఏం చేస్తారో చూడండి, నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. తాము ప్రవచింపు దినములు వర్షములు కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేస్తారట, కరువు రప్పిస్తారట. కరువు అంటే ఏ విధంగా రావచ్చు, ఆహారపు కరువు వస్తుంది. ముఖ్యంగా ఆహారం కరువు అంటే అర్థము, ఆహారం ఎక్కడి నుంచి రావాలి, మనకి భూమిలో నుంచే రావాలి. భూమిలో నుంచి ఆహారం రావాలి అని అంటే మొక్క రావాలి అంటే నీరు కావాలంటే వర్షం పడాలి. సో వర్షం పడకుండా ఆకాశంను మూసేస్తారట. అలా ఒక భక్తుడు, పాత నిబంధనలో ఒక భక్తుడు వర్షం కురవకుండా చేశాడు. ఎవరై ఉండొచ్చు, ఎవరన్నా చెప్తారా? ఎవరు వర్షమును కురవకుండా చేశారు? ఏలియా. వెరీ గుడ్. సో ఆయన రావచ్చు అని అంది, అందుకే ఏలియా గారు రావచ్చు అని. తర్వాత ఇంకొకరిని చెప్పాను నేను, మోషే గారు అయి ఉండొచ్చు అని. కిందేముంది, రక్తమును లైక్ నీళ్లను రక్తముగా మార్చుట. ఎవరు మార్చారు ఐగుప్తు దేశంలో అంటే మోషే గారు. సో ఆయన రావచ్చు అని ఒక ఉద్దేశం. హానోకు గారు ఎందుకు అని అంటే ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, ఆయన చనిపోలేదు కాబట్టి ఆయన రావచ్చు. సో ఈ విధంగా ఒక అంచనా వేశారు, కానీ వాళ్ళే వస్తారన్న గ్యారంటీ అయితే లేదు. సో వారు వచ్చి ఈ విధంగా చేస్తారు. మనిషి కరువులో ఏం చేస్తాడు, ఇంతకు ముందు చరిత్ర చెప్తా ఉంది, స్త్రీలు కరువుకు తట్టుకోలేక కరువుకి అల్లాడిపోతా తమ బిడ్డలను చంపేసుకొని వాళ్ళే తినేసేవాళ్ళట. చరిత్ర చెప్తా ఉంది. సో ఇదే మరలా జరగబోతుంది. కరువు వస్తే ధాన్యం అంతా అయిపోయి, పంట అంతా అయిపోయి, తినలేక అల్లాడిపోయి మలమల్లాడిపోయి మనుషులు కోసుకొని తినేసేస్తారు. మనిషి నుండి మనిషి పారిపోవటానికి మొదలవుతుంది. ఇక యుద్ధం మనుషులు అని అంటే కుటుంబంలోనే మొదలవుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా ఆకలికి తట్టుకోలేక తల్లిదండ్రులు బిడ్డల్ని తినేయచ్చు, లేదు బిడ్డలే ఆకలికి తట్టుకోలేక తల్లిదండ్రులనే కోసుకొని తినేయచ్చు. మనకింత క్రూరంగా ఇప్పుడు అనిపిస్తుంది, కానీ అది అప్పుడు న్యాయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆకలి తీరాలి కదా, ఎవరో ఒకళ్ళు ఆకలి, అలా అనమాట. సో అప్పుడు ఆ కరువు కాలంలో ఆ విధంగా జరుగుతుంది. తర్వాత నీళ్లను రక్తంగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తారంట. ఏది వాళ్ళకి నచ్చినప్పుడల్లా, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా చేస్తారంట. అదే కదా మనం చూసాము. ఇంకోసారి చూద్దామా, వారికి అధికారం కలదు. 6వ వచనం సగం నుంచి చదువుతున్నాను. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లను రక్తముగా చేయుటయు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. ఇప్పుడు సువార్తను ప్రకటించే ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తూ, అయ్యా
మేము సువార్తను ప్రకటిస్తామంటే మమ్మల్ని ఈ విధంగా అన్నారయ్యా, ఈ విధంగా బాధ పెట్టారా, ఈ విధంగా చంపేశారయ్యా, హతసాక్షులైన వారు ఎంతమందో సువార్తను ప్రకటిస్తూ ఉంటే. సో వారందరికీ శిక్ష ఎప్పుడు రాబోతుంది అని అంటే అంత్యకాలంలో ఆ ఇద్దరు సాక్షులు విధించబోతున్నారు శిక్ష. సో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్ళని రక్తంగా మారుస్తారు. నీళ్లు రక్తంగా మారాయనంటే ఆక్సిజన్ లేక నీళ్లు చెడు వాసన వచ్చి లోపల ఉన్నటువంటి చేపలు చచ్చిపోతాయి. చేపలు చచ్చిపోయినాయి అని అంటే మనిషికి కొద్దిగా ఆహారము లైక్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఇబ్బంది పడతారు. తర్వాత నీళ్లు తాగే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ నీళ్లు కంపు కొడతా ఉంటాయి. ఆ నీళ్లు తాగిన ప్రతి ఒక్కరు రోగాల బారిన పడతారు. రోగాలు వచ్చి రొచ్చులు వచ్చి ఆ రోగం తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కి ఆ మందు తెలియక, మందు కనిపెట్టలేక, ఆ మందు ఎప్పుడుకో ఎన్నో ఏళ్ళకి కనిపెట్టి ఏది కరోనా టైప్లో అనమాట ఆ రోగాలు అందరికీ వ్యాపించి వరుసగా చనిపోయి ఆ నీళ్లు తాగలేక దాహంతో అలాగే ఉండి ఈ విధంగా అల్లాడిపోతూ ఉంటారు. కరువులు అల్లాడిపోతూ ఉంటారు, మరలా రక్తం నీళ్ళగా చేసి అల్లాడిస్తూ ఉంటారు. మళ్ళీ డైరెక్ట్గా వచ్చి ఎవరైనా ఎదిరిస్తే వారి మీద అగ్నిని కురిపించి డైరెక్ట్గా స్పాట్లో చంపేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేస్తూ ఉంటే మనుష్యులు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చూసి భయం స్టార్ట్ అవుతుంది. మనిషికి ఎవరి మీద భయం స్టార్ట్ అవుతుంది? దేవుని మీద కాదు భయం స్టార్ట్ అయ్యేది, ఆ ఇద్దరు మనుషుల మీద భయం స్టార్ట్ అయ్యేది. అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఒక పిల్లని కొట్టాను అనుకో, ఆటోమేటిక్గా పిల్లలందరూ భయపడతారు. బికాస్ ఆఫ్ ఆ దెబ్బ నా మీద పడిద్దేమో అని చెప్పి సైలెంట్ అయిపోతారు. సో అదేవిధంగా ఆ భయం పెట్టమని చెప్పింది ఎవరు? దేవుడు. కానీ కనిపిస్తుంది నేను కదా, సో నాకే భయపడతారు ఫస్ట్. సో దేవుడు కారణము అని చెప్పి ఎప్పటికో తెలుస్తుంది వాళ్ళకు కూడా. సో ఆ ఇద్దరు సాక్షులకి ప్రపంచమంతా భయపడుతుంది. అప్పుడు ప్రపంచమంతా వారి జోలికి వెళ్ళటానికి భయపడతారు. వారు సువార్త ప్రకటిస్తున్నా సరే వినేవాళ్ళు వింటారు, విననోళ్ళు శత్రువులు వాళ్ళందరూ భయపడి పక్కకి వెళ్ళిపోతారు ప్రాణ భయంతో. సో ఆ ఇద్దరు సాక్షులు ఆ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అలా 3.5 సంవత్సరాలు ప్రకటించాక ఇక వారి టైం అయిపోయింది. అప్పుడు అగాధము నుండి క్రూర మృగము బయటకు వస్తుంది. ఆ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుదాము. సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధము నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉండును. వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడును. మరియు ప్రజలను, వంశములను, ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములనగా వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించి ఉత్సాహించుచు ఒకరినొకరు కట్నములు పుచ్చుకొందురు. అయితే ఆ 3 చదవండి. అయితే ఆ 3.5 దినములు 3.5 పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊపి నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగిన. అప్పుడు అక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘార్హుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచి ఆ గడిలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 2వ శ్రమ. చాలు. అయితే ఈ యొక్క మనుషులు చేసేటువంటిది ఏంటి అని అంటే సువార్తను ప్రకటిస్తారు, అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసేస్తారు. సో వారికి భయం వచ్చింది మనుషులకి. ఇక తర్వాత టైం అయిపోయింది. అప్పుడు అగాధంలో నుండి క్రూర మృగం బయటకు వచ్చి వారితో యుద్ధం చేస్తుందట. అగాధం అంటే ఏంటి? చీకటిలో క్రూర మృగం అంట. క్రూర మృగం అంటే మనం ఏమనుకుంటాం? సింహం.
క్రూర మృగము. సింహం వచ్చి మనిషితో యుద్ధం చేసేది ఏంటి? మనిషితో యుద్ధం చేసిద్దా సింహం? డైరెక్ట్ అటాకే కదా సింహము. ఇవన్నీ అర్థం కాక మనుషులు కొంచెం వెనకబడతారనమాట ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు నేను వివరిస్తాను దాన్ని. క్రూర మృగము అని అంటే ఒక మనుష్యుడు. ఎందుకు మనుష్యుడు అవుతాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను సమస్త జనులకు అంటే సర్వలోకమునకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి అని చెప్పి మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను జాగ్రత్త అంటాడు. ప్రపంచం అంతా తోడేళ్ళు ఉన్నాయా చెప్పండి? మరి ఎందుకు దేవుడు తోడేళ్ళు అన్నాడు? తోడేళ్ల మనస్తత్వము కలిగినటువంటి మనుష్యులు అని అర్థం. సో అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు భూలోకంలో ఉన్నారు. క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడే అంత్యక్రీస్తు. అతి క్రూరంగా ఉంటాడనమాట. అతి క్రూరత్వం ఏంటో కూడా చెప్తాను దేవుని దయ వల్ల. ఇంకొక ఛాన్స్ కానీ వస్తే అప్పుడు మరలా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా డీప్గా చర్చిద్దాం. సో ఈ అతి క్రూరమైనటువంటి వ్యక్తి అయినటువంటి అంత్యక్రీస్తు వచ్చి అప్పటిదాకా అంత్యక్రీస్తు సైలెంట్ గా ఉంటాడు. బికాస్ ఆఫ్ ఏం చేయలేడు. ఎందుకు అని అంటే వారు యుద్ధం చేస్తున్నారు తిరిగి 2 సాక్షులు, వారిని జయించలేడు అని చెప్పి అంత్యక్రీస్తుకి అర్థమైపోయి సైలెంట్ గా ఉంటాడు ఆ 3.5 సంవత్సరాలు. ఎప్పుడైతే వారికి అయిపోయింది, వారికి సమయం అయిపోయింది అనగానే ఈ అంత్యక్రీస్తు వచ్చి వారితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయటం డైరెక్ట్ గా ప్రతి ఒక్కరు లైవ్ లో చూస్తారనమాట. వారితో యుద్ధం చేయటము, వారిని చంపటం కూడా ప్రతి నేత్రము చూస్తుంది. అప్పుడు మనుష్యులందరూ ఆ అంత్యక్రీస్తుని పొగుడుతారు. మమ్మల్ని ఇంత బాధ పెట్టారండి ఆ 2 సాక్షులు. ఆ 2 సాక్షులు లైక్ సాక్షులని మనం అంటున్నాం, వారు సాక్షులు అనరు. వారికి వచ్చిన భాషలో వాళ్ళు అంటారు, ఒక పేరు పెట్టి పిలుచుకుంటారు. ఆ 2ని చంపేసి మా జీవితాలను బాగు చేశారు. లేకపోతే మాట్లాడితే కరువు తెప్పిస్తున్నారు, మాట్లాడితే నీళ్ళని రక్తంగా మారుస్తున్నారు. మమ్మల్ని బాగు చేశారయ్యా, మంచి పని చేశారయ్యా అని చెప్పి మాకు అధికారిగా ఉండండి అయ్యా అని చెప్పి జనులందరూ తీసుకొచ్చి ఏకగ్రీవంగా అధికారిగా నిలబడతాడు. ఆ తర్వాత నుండి 3.5 సంవత్సరాలు అంటే చివరి 3.5 సంవత్సరాలు ప్రపంచం అంతటిని ఒకడే వెళ్తాడు. మనం ఇప్పుడు జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా అధికారులు చూసాం. తర్వాత ప్రపంచం మొత్తానికి ఒకే నాయకుడు ఉంటాడు. సో ప్రపంచం అంతటిని చక్కగా కలిపి మంచిగా చేసి అందరిలో మంచివాడిగా ఉండి మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు క్రూరత్వాన్ని చూపిస్తాడు. సో ఈ ఆ 2 మనుషుల్ని చంపేస్తారు. ఆ 2 మనుషులు చచ్చిపోయి రాజవీధిలో పడి ఉంటారట. అదే కదా మనం చూసాము. వారి శవములు సమాధులు పెట్టనీయరు, కొంచెం పైన ఉంటది, రాజవీధులలో ఉంటాయి వారి శవాలు. 8వ వచనంలో ఉంటది స్టార్టింగ్ లో. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండెను. మహాపట్టణం అంటే ఏంటా పట్టణము అనంటే ఎరుషలేము రాజవీధులలో వారి శవాలు పడిపోయి ఉంటే వారి శవాలు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ హ్యాపీగా మందు తాగుతూ విందు చేసుకుంటూ పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ అరే వాళ్ళిద్దరు చచ్చిపోయారా, పేడ విరగడైందిరా అని చెప్పి హ్యాపీగా పండగ చేసుకుంటారంట. అసలు మనిషి సృష్టి ధర్మం ఏంటి? ఒక మనిషి చచ్చిపోతే ఏడవటం సృష్టి ధర్మం. అప్పుడేం జరుగుతుంది అని అంటే ఒక మనిషి చచ్చిపోతే ఏడుస్తున్నారు. ఎందుకని మనిషి అట్లా మారాడు? ఆ వచనం కూడా గమనిద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయము. మనిషి ఎందుకు ఆ విధంగా అప్పుడు మారిపోతాడో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం, లైక్ 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చాలు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఇప్పటికి చాలా మంది ప్రేమ చల్లారిపోయింది. మీరు గమనిస్తే ప్రేమ లేదు, ప్రేమ తక్కువైపోయింది. ఇప్పుడు ప్రేమ గీమ అంతా ఇప్పుడు ఏమీ లేదు. బంధుత్వాలు లేవు, బంధాలు లేవు, ఇరుగు పొరుగు వారు అన్నటువంటి ఇవేమీ లేవు. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది అనమాట. నేను నీకు సహాయం చేస్తాను, నాకేంటి లాభం, నీకు ఈ మేలు చేస్తే నాకేంటి లాభం అనేటువంటిదే చూసుకుంటున్నారు మనుషులు ఇప్పుడు. అదే ఇంతకు ముందు మన పాత కాలంలో చూడండి, రోడ్డు మీద వెళ్తా ఉంటే చక్కగా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏమన్నా బాగుందయ్యా, ఏముంది, ఎక్కడ దాకా వెళ్తున్నారని చెప్పి కుశల ప్రశ్నలు అడిగి వారికి చక్కగా ఆహారం పెట్టడము, లేకపోతే మజ్జిగ ఇచ్చేవాళ్ళు నీళ్ల బదులు. ఇప్పుడు నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది.
నీళ్లు కొనుక్కునే రోజులు వస్తాయని చెప్పి అప్పట్లో చెప్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడ్డారు. మనకిప్పుడు నీళ్లు కాదు, అప్పట్లో మజ్జిగే ఫ్రీగా ఇచ్చేవారు దారిని పోయే వాళ్ళకంటే మనకిప్పుడు ఆశ్చర్యంగా ఉంటది. ఎందుకనంటే ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. సో ఇదే విధంగా అప్పుడు ఏమైపోయిందంటే ప్రేమ చల్లారిపోయేది, ప్రేమ ఉండదు మనుషుల్లో. ఏది మంచి ఏది చెడు అని చెప్పేవారు ప్రతి ఒక్కరు ఎవరు ఉండరు. మనకి ఎందుకు ఉండరు అనంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆదరణకర్త ఏమవుతాడు అనంటే సంఘంతో పాటు ఎత్తబడతాడు. ఈ ఆదరణకర్త మన హృదయంలో ఉండి అయ్యా నువ్వు ఈ తప్పు చేయొద్దయ్యా, ఈ విధంగా ఉండద్ది అని చెప్పి హెచ్చరిస్తుంది, ప్రేమను చూపిస్తుంది, ప్రేమగా ఉండమని చెప్తుంది. సో మనకు ఆదరణగా ఉంటది. సో ఎప్పుడైతే రహస్య రాకడలో క్రీస్తు వచ్చి బోర బూదుతాడో, సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో సంఘం మొత్తాన్ని తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ దేవుడే. సో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు అనంటే సంఘాన్ని వేరుపరిచి మధ్యాకాశములకు తీసుకువెళ్తానికి ఆయన డ్యూటీ అయిపోయింది. ఆయన కూడా సంఘంతో పాటు ఎత్తబడతాడు. ఇక మనుషులు ఎట్లా ఉంటారు? అప్పుడు నోవాహు దినములలో ఎట్లా ఉంటారో మనుషులు ఆ విధంగా ఉంటారు. సొదొమ గొమొర్రా పట్టణంలో మనుషులు ఎలా ఉన్నారో ఆ విధంగా ఉంటారు. ఒకవేళ మనము నోవాహు వలె ఏదో అట్లా ఇట్లా బ్రతికే ఉన్నామనుకో, నీతిమంతుల్లాగా లోతు గారి వలె బ్రతికి ఉన్నామనుకో, సంఘంలో ఎత్తబడతావు. నువ్వైనా ఎత్తబడకుండా విడవబడ్డావంటే నీలో ఏదో లోపం ఉంది, నీలో ఏదో లోపం ఉంది అనేది నువ్వు అల్లాడిపోతావు. శ్రమకు తట్టుకోలేక, ఆ బాధకు తట్టుకోలేక, ఇబ్బందులకు తట్టుకోలేక, వచ్చిన రోగాలకు తట్టుకోలేక అల్లాడిపోయి చచ్చిపోవాలని చెప్పినా సరే చావు నీ దగ్గరికి రాక నరకాన్ని చూస్తావు అనమాట విడవబడితే. సో నేను ముగిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క వీధులలో వారి శవాలు పడిపోయి ఉంటే ప్రతి ఒక్కరు ఎవరు జాలి లేకుండా, కరుణ లేకుండా, ప్రేమ లేకుండా వారి శవాలు అట్లాగే ఉండనిచ్చి సమాధిలో పెట్టనివ్వకుండా ఉంటారు. 3.5 రోజులు అంటే 3 రోజులు వారి శవాలు అక్కడే ఉంటాయి. తర్వాత దేవుని ఆత్మ జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించి వారు నుంచొని డైరెక్ట్ గా పరలోకానికి ఆరోహణం అవటం, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగానైతే ఆరోహణం అవటం శిష్యులు చూశారో అదే విధంగా వాళ్ళు ఆరోహణం అవటం ప్రతి నేత్రము చూసిద్ది ప్రపంచమంతా. ఎలాగానంటే ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్క లైవ్ చూపిస్తుంది, చూడండి మనల్ని చంపిన వాళ్ళని లేచారు నిజంగా వారు అని చెప్పి. సో వాళ్ళలో లేవటం జరిగిద్ది, వాళ్ళు మరలా పైకి వెళ్ళిపోతారు. ఇక అంత్యక్రీస్తు పరిపాలన స్టార్ట్ చేస్తాడు. 666 ముద్ర తీసుకొస్తాడు. రేషన్ కావాలా నీకు, ముద్ర ఇచ్చుకో అంటాడు. నీకు ఏమన్నా సరుకులు కావాలా, ముద్ర ఇచ్చుకో అంటాడు. లేదయ్యా నాకు ముద్ర వద్దయ్యా అంటే నీకు సరుకులు ఇవ్వడు, రేషన్ ఇవ్వడు, కరెంట్ ఉండదు, ఇల్లు ఉండదు, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు, నిన్ను చంపేస్తాడు. కొంతసేపు ఫస్ట్ ఏం చేస్తాడంటే తిండి అంటే మనకు నిత్య సరుకులు ఆపేస్తాడు, నిత్యమైనటువంటి సరుకులు ఆపేస్తాడు. తర్వాత ఉద్యోగాల నుంచి తీసేస్తాడు, తర్వాత ప్రాణం తీసేస్తాడు. అట్లా ఒక్కొక్క మెట్టుగా తీసుకెళ్లిపోయి మనిషిని హింసిస్తాడు. ఇక తప్పదురా అని చెప్పి 666 ముద్ర మనిషి వేయించుకుంటాడు. 666 ముద్ర వేయించుకున్న ప్రతి మనిషి నరకానికి పాత్రుడవుతాడు. అప్పుడు మనిషి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. బతకలేక చావలేక అల్లాడిపోతా ఉంటాడు. అప్పుడు వేసుకుంటేనేమో దేవుడు పరలోకానికి రానివుడు, వేసుకోకపోతేనేమో ప్రపంచంలో ఎవరు బతకనీరు, అంత్యక్రీస్తు బతకనీరు. అప్పటి నరకము వర్ణనాతీతం అనమాట. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటి అనంటే ఆ కాలంలో మనం ఉండకూడదు, మనము విడవబడకూడదు. విడవబడితే బహునరకం అనుభవించాల్సి వచ్చింది. మనము విడవబడకూడదంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి, మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మన మాటల్లో ఎవరు మనల్ని తప్పులు అంచకూడదు. ఇదిగో నువ్వు ఇట్లా మాట్లాడావు అన్న మాట మన నోటి నుండి రాకూడదు. అయ్యో నేను తప్పైపోయాను, నోరు జారాను అన్నా కూడా ఒప్పుకోవటానికి వీల్లేదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని అంటుంది బైబిల్. సో ప్రతి ఒక్కరూ మీ జీవితాలను పరిశుద్ధంగా మార్చుకోవాలి. మీ యొక్క వస్త్రాలను యేసుక్రీస్తు వారి రక్తంలో ఉతకండి, బాగా రుద్ది మీ పాపములు అనేటువంటి మరకలు పోయేదాకా రుద్ది ప్రార్థన చెయ్యండి, మోకరించి ప్రార్థన చేయండి. దేవునిలో మీ యొక్క పాపములని ఒప్పుకోండి. దేవునిలో మీ యొక్క పాపములని ఒప్పుకొని క్షమించబడ్డాక మరలా తిరిగి పాపం చేయొద్దు. మనిషి చేసేది ఇదే, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు, మరలా తిరిగి చేస్తాడు. ఇది మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఒకసారి పాపాన్ని ఒప్పుకున్నాక దేవుడు ఏ విధంగానైతే మరలా ఆ పాపాన్ని గుర్తు చేసుకోడు, సేమ్ మనం కూడా అదే విధంగా
పాపాన్ని మళ్ళీ చెయ్యకూడదు, ఒకసారి ఒప్పుకున్నాక దాన్ని ఇంకా వదిలేయాలి. సో ఈ విధంగా మనిషి మారుతూ మారుతూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనిషి ఒకసారి మారటం మొదలైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తాడు, నిన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు, నిన్ను ఇంకొంచెం బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీలో లేకపోతే నిన్నెవరు బలపరుస్తారు? ఇప్పుడు ఈ కాలంలో నిన్ను ఆదరించేది, నిన్ను బలపరిచేది ఆయన మాత్రమే. ఆయన నీలో ఉండాలంటే ఫస్ట్ ఆయనకు నీవు చోటు ఇవ్వాలి. ఆయనకు చోటు ఇవ్వాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఇల్లు ఉంది, ఒక ఇంటిలో 4 మాత్రమే పడతారు. ఇంకొక వ్యక్తి రావాలంటే ఇంకొకరు బయటకు వెళ్ళాలి. అప్పుడు నీ మనసు ఎలా ఉంది? నీ మనసు పాపంతో నిండిపోయింది, కుళ్ళుతో నిండిపోయింది, కుతంత్రంతో నిండిపోయింది, దోషముతో నిండిపోయింది, అహంకారంతో నిండిపోయింది, గర్వంతో నిండిపోయింది. సో ఈ విధంగా నిండిపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు? కాబట్టి నీ హృదయాన్ని ఖాళీ చేయి. ఫస్ట్ నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును తీసివేయి. నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును దేవుని ఎడలో నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వచ్చి నీ హృదయంలో నివసించి నీ ఇంటిల్లిపాది నీకు రక్షణగా అంటాడు, నీ ఇంటిల్లిపాది నీకు ఆదరణగా అంటాడు, నీ ఇంటిల్లిపాదికి ఒక గొప్ప నాయకుడుగా ఉండి నువ్వేం చెయ్యాలి ఏం చేయకూడదు ప్రతిదీ నీకు దేవుడు తెలియజేస్తా ఉంటాడు. నేను గొప్ప సాక్షిని. నేనే ఎవరినంటే నాకు జరగబోయేది ముందే తెలిసిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో జరగబోయేది ముందే తెలియజేసేస్తా ఉంటాడు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. నేను బీఫార్మసీ చదివాను. నేను బీఫార్మసీ గ్రాడ్యుయేట్ని. ఒక 5 years బ్యాక్ నేను ఉద్యోగం చేసేదాన్ని ఫార్మసిస్ట్లో. ఇప్పుడు మానేశాను బికాజ్ ఆఫ్ 2 హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనమాట. ప్రైవేట్ ఫార్మసిస్ట్ని కాబట్టి వాళ్ళు సెలవులు కూడా తక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. సండేస్ నాకు మెయిన్. నాకు 11 సండే స్కూల్స్ ఉన్నాయి మొత్తం. ప్రతి వీక్ 11 సండే స్కూల్స్ నేను మా చెల్లి హాఫ్ తీసుకొని కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ రోజు మాత్రం కొంచెం ఇచ్చేవాళ్ళు కాదనమాట. సో బాగా ఇబ్బంది అయిపోయి నేను జాబ్ మానేశాను. సో ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, మామూలుగా ఎదురు బల్ల ఒకటి ఉంటుంది. ఆ షాప్లో ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో నాలో ఒక ఆలోచన స్టార్ట్ అయింది. బల్ల పెడతా ఉంటారు కదా ఎదురు, ఆ యొక్క ఏమంటారు, మనీ పెట్టుకోవటానికి కానీ ఎక్స్ట్రాగా స్ట్రెప్సిల్స్ అలాంటి డబ్బాలు పెట్టుకోవడానికి ఒక బల్ల ఉంటుంది ఎదురు. ఆ బల్ల పడిపోతుంది. ఏది నేను స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఆ 2 months నుంచి నాకు అదే అనిపిస్తుంది, నాకు అదే వస్తుంది ఆలోచన. ఆ బల్ల పడిపోతుంది. నేను అప్పటి నుంచి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాను. అది గ్లాస్ అనమాట. ఆ బల్ల అంతా పడిందంటే ముక్కలైపోవటమే. సో బల్ల పడిపోతుంది. ఇక ఇదొక్కటే నాకు అనిపిస్తుంది కానీ ఎందుకు పడిపోద్ది, ఎవరు పడేస్తారు, ఇక ఏం లేవు, బల్ల అయితే పడుతుంది. సో ఇక నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూస్తాను, ఎందుకంటే అది జరగకూడదు. అంతకు ముందు నుంచి అనుకున్న ప్రతిదీ జరిగిపోతున్నాయి. సో ఇది జరగకూడదు అని చెప్పి నేనేం చేస్తానంటే ఆ బల్లని జాగ్రత్తగా మూవ్ చేయటం కానీ జాగ్రత్తగా చూడటం కానీ చేస్తా ఉన్నాను. అయితే ఒక రోజు ఒక ముసలి వ్యక్తి వచ్చి, ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి మెడిసిన్స్ తీసుకొని కొంచెం ఆయనకి కళ్ళు తిరిగినట్టు అనిపించి ఆయన అలా కుర్చీలో పడిపోతూ బల్లం నెట్టాడు. అది ఎప్పుడు జరిగిందంటే 3rd monthలో జరిగింది. నేను స్టార్ట్ అయింది ఫస్ట్ 2 months నుండి ఆ యొక్క ఆలోచన వస్తానే ఉంది. 3rd monthలో జరిగింది. ఆయన అట్లా పడిపోతూ కుర్చీలో పడిపోయాడు, కింద పడిపోలేదు, కుర్చీలో అట్లా పడిపోయి ఆ పడిపోతూ బ్యాలెన్స్గా బల్లను పట్టుకోపోయి బల్లం నెట్టేశాడు. ఆ బల్ల పడిపోయింది. అసలు షాక్ అనమాట. నేను ఆ బల్లను ఎత్తకుండా నేను అంతే నుంచో షాక్ అయిపోయి చూస్తున్నా. అంటే ఎవరు చెప్తున్నారు నాకు, కనీసం అసలు నాకేం జరుగుతుంది, జరగబోయేది నాకు ఎందుకు తెలుస్తుంది అని నాకు అర్థం కాలేదు అప్పుడు దాకా. సో నేను అప్పుడు ప్రార్థించగా నాకు అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంత్యకాలపు దినములలో యవ్వన స్త్రీలకు కళల రూపంలో జరగబోయేది తెలియజేస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిచ్చింది. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా అనేటువంటిది గ్రహించాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. మీలో ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? మీలో ఈ విధంగా ఏవైనా చెప్తా ఉన్నాడా? మీలో ఈ విధంగా ఉండాలి అన్న హెచ్చరికలు చెప్పాడా? మీకు ఈ విధమైనటువంటి జీవితం జీవించాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించకపోతే మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే.
ఒకవేళ మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఇప్పుడే ఈ రాత్రి కాలమునే ప్రార్థించండి. ఈ రాత్రి కాలమును మీ హృదయమును ఖాళీ చేయండి. మీ హృదయంలో ఉన్నటువంటి పాపమును తీసివేయండి. మీ హృదయంలో ఉన్నటువంటి దోషమును, మీ హృదయంలో ఉన్నటువంటి అసూయను, మీ హృదయంలో ఉన్నటువంటి చెడునంతా, కీడునంతా తీసివేసి పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇవ్వండి. ఈ రాత్రి కాలమునే చెయ్యండి. ఇంకొంతకాలం ఉంది, తర్వాత చూసుకుందాం అనద్దు. ఎందుకనంటే ఎప్పుడు రాకడొస్తుందో తెలియదు. ఇప్పుడు రావచ్చు, లేదంటే ఈ మీట్ అయిపోయిన వెంటనే రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అలవాటు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇద్దాము. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుడు విధించేటువంటి ముద్ర కలిగి మనమందరము పరలోకానికి ఆరోహణమవుటకు ప్రతి ఒక్కరము సిద్ధపడదాము. ప్రతి ఒక్కరు సంఘంలో ఉండాలి. ప్రతి ఒక్కరు 7 ఏళ్ల విందులో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఈ యొక్క వాక్యమును మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో భద్రపరిచి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనలను తీర్చిదిద్దునుగాక. ఆమేన్.